మరీ అంత చిరాకు పడతావేంటి తమ్ముడు? నాతో మాట్లాడద్దని చెప్తున్నాను. అన్నింటికీ సొంత వైద్యం పనికి రాదు తమ్ముడు. నేను చెప్పింది పూర్తిగా వినకుండా సగం నీ సొంత తెలివితేటలు ఉపయోగించావు. అందుకే చివరికి మీ మావయ్యకే డ్రైవర్ అయ్యా. నువ్వు చెప్పింది పూర్తిగా వినుంటే జైల్లో ఉండేవాడిని. మా మావయ్య నా మీద జాలితో తాతయ్యతో మాట్లాడి నా మీద కేసు లేకుండా చేశాడు. జరిగిందేదో జరిగిపోయిందిరా, వదిలేయ్. మీకే మీరంతా బానే ఉన్నారు. నన్నే మా ఆవిడ వదిలేసింది. నువ్వు మీ ఆవిడ్ని వదిలేయ్. ఇదేం దిక్కుమాలిన సలహానే? వీడి పెళ్ళాం వీడిని వద్దనుకున్నప్పుడు వీడు మాత్రం ఎందుకు కావాలనుకోవడం? నీలా మనుషుల్ని మోసం చేసి ఏమీ తెలియనట్టు ఉండలేను. నీ వల్లే నేను నా భార్యకి దూరం అయ్యాను. ప్రపంచమంతా ఎటో పరిగెడుతుంటే వీడేంటి గ్రాని పెళ్ళాం పెళ్ళాం అని ఏడుస్తాడు? వాడికి పెళ్ళైంది కాబట్టి పెళ్ళామని ఏడుస్తున్నాడు. నీకు పెళ్ళై ఉంటే మొగుడు అని ఏడ్చేదానివి. ఇంకా నా జీవితానికి ఆ ఏడుపొకటే తక్కువ. నీకా ఛాన్స్ లేదులే. ఎందుకు? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు చేసుకున్నాన్రా భగవంతుడా అని వాడేడుస్తాడు. నా జాతకం నువ్వే చెప్పాల్సిన అవసరం లేదులే. నీ దెబ్బకి మా అందరి జాతకాలు మారుతున్నాయి కదా. నువ్వు లోపలికెళ్ళు గ్రాని. అల్లుడితో కబుర్లు చెప్పనా? దాసు బాబాయ్ కనిపించాడని కాశీ చెప్పాడు. ఏమైనా అడిగావా? ఊరికే లోడలోడ వాగుతున్నావు. నాన్నేం అడుగుతారు? బాబాయ్ కనిపించాడన్నావు కదా, ఏమన్నాడు? ఏమంటే నీకెందుకు? దాసుబాబాయ్ గురించి గ్రాని బాధపడుతుంది. మరి నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు మరీ తిక్కలోట్లా ఉన్నావిడ్రా. ఏ నేను అడగకూడదా? మీరు తప్పులు చేస్తారు, సరిదిద్దుకుంటారు. నాకు తెలియకుండా ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం నాకివ్వరా? చిన్న తప్ప? నువ్వు చేసిన దానికి ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీ ప్లేస్లో నేనుంటే నన్ను చీకొట్టున్న స్వప్నాన్ని వదిలేసి వేరే దాన్ని పెళ్లి చేసుకునేదాన్ని. నీకు ప్రేమ విలువ తెలియదు కాబట్టే మనుషుల్ని తేలిగ్గా వదులుకోగలవు. నేనెవరిని వదులుకున్నాన్రా? పక్కనుంటే పట్టుకున్నట్టు కాదు, దూరంగా ఉంటే వదిలేసినట్టు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు గ్రాని? నీ ఖాతాలో బలైపోయిన క్యాండిడేట్ లిస్టులలో వాడు ఒకడు. ఏం చేస్తాం? నువ్వెంత సింపతి కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. నీ దెబ్బకి ఆధార్ కార్డ్ చూపించడానికే కొందరు భయపడుతుంటే సింపతి కార్డ్ అంటావేంటే? ఏం మాట్లాడుతున్నావు గ్రాని? అదేనే, ఈ ఇల్లు, ఈ మనుషులు దాచిపెట్టడాలు, తప్పించుకోవడాలు, వాళ్ల కోసం వెతకడాలు ఏవో ఉంటాయి కదా. ఈవిడ గారు మళ్ళీ ఎవరి జీవితానైనా నాశనం చేసిందా ఏంటి? తమరు నోరు మోస్తే మర్యాదగా ఉంటుంది. అయితే నాతో మాట్లాడుకో. మీ నాన్న నీతో ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు. మళ్ళీ కలుస్తానని కంగారుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బావని కలుస్తానని చెప్పాడు. ఆయన కలిస్తే నీకేంటి, కలవకపోతే నీకేంటి? ఆయన నీలాంటి దానికి అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా అనవసరం. నువ్వెందుకే టెన్షన్ పడుతున్నావు? దాసు బావతో నా గురించి చెప్తే ఏం చెప్పినా నీకైతే నష్టం లేదు కదా. ఎందుకంటే సుమిత్ర కూతురివి. రాని నీకు వరుసకి గ్రానీనవుతాననుకో. అబ్బా, నన్ను నీ మనసుతో చూడు గ్రాని. కళ్లతోనే చూడలేకపోతున్నాను, మనసుతో చూశాని అనుకో ఫినిష్ మసైపోతాను. ఈ దాసు బావని కలిశాడంటే నా పరిస్థితి ఇదే గ్రాని. నీ కొడుకు ఈ ఇంటికి రాకుండా బావని కలవాలనుకున్నాడంటే ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఏదో జరుగుతుంది గ్రాని. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు రాగావు? ఎక్కడుంది నా కూతురు? చూపిస్తాను మావయ్య. ఇంకెప్పుడు చూపిస్తావు? ఇంకెన్నాళ్ళు బాధపడతావురా? తల్లిలా చూసుకున్న పిన్ని పగ తీర్చుకుంది. సొంత తమ్ముళ్లా చూసుకున్న వీడు కూడా నిజం దాచి నన్ను మోసం చేశాడు. నువ్వు నా చెల్లెలి కొడుకువిరా. నువ్వైనా నన్ను మోసం చేయవనుకున్నాను. చివరికి నువ్వు కూడా. మావయ్య, అదిగో నీ కూతురు అన్న మాట తప్ప నీ నోట్నుంచి నేనేమీ వినాలనుకోవట్లేదు. చూపించరా, నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందిరా? రాముడు అరణ్యవాసానికి, పాండవులు వనవాసానికి ఒక నిర్దిష్టమైన కాలాన్ని ఎందుకు నిర్ణయించారో నాకు తెలియదు మావయ్య. నాకున్న జ్ఞానంతో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, కోపాలకి, మనుషుల మధ్య దూరాలకి భగవంతుడు వేసే శిక్షలు కూడా జీవితకాలం ఉండవు. అన్నిటికీ ఒక నిర్దిష్టమైన కాలం నిర్ణయించబడి ఉంటుంది. ఆ టైం పూర్తయ్యేంత వరకు నిజం మన కళ్ళ ముందే ఉన్నా మనం చూడలేము, చెప్పలేము. నీకు నీ కూతురికి మధ్య ఉన్న దూరం ఈ రోజుతో చేరిపోతుంది. ఎదిగిన కూతుర్ని చూసి ఆనందపడతావు, ఆశ్చర్యపోతావు, నీ ఇష్టం. ముందు చూపించరా, ఎక్కడుంది నా కూతురు? చూపిస్తాను మావయ్య. జ్యోతుల మధ్య దీపంలా వెలిగిపోతున్నా నీ కూతుర్ని చూడు మావయ్య. ఇక్కడి నుంచి మా అమ్మ దూరం చేసిన బిడ్డ దీపే అన్నయ్య.
ఇన్ని రోజులు నేను నాన్న అని పిలవలేక నీ ఇంట్లో పని మనిషిగా మిగిలిపోయినా ఈ దీపే మావయ్య నీ కన్న కూతురు. నువ్వే నాన్నవని దీపకు తెలుసు. నాతో పాటే దీపకు కూడా తెలుసు. అందుకే దీప నిన్ను నాన్న అని పిలవడానికి అంత ఆరాటపడేది. నాన్న కూర్చే సరిగా లేదా నాన్న? నువ్వు నన్ను నాన్న అని పిలిచావు. అలాగే పిలవమ్మా. దీపక్ మీరంటే ప్రాణం మావయ్య. చిన్నయ్య గారు మీరా? లేదు బాబా, అమ్మగారు కూడా వచ్చారా? ఎవరు మాట్లాడడం లేదేంటి? కన్నీళ్ళేంటి చిన్నయ్య గారు? కళ్ళలో ఏమైనా పడిందా? చిన్నయ్య గారు కాదమ్మా, నాన్న అని పిలువమ్మా. అలా పిలవమనడం మీ అభిమానం, కానీ కోరుకున్న ప్రతిసారి అలా పిలిచే అధికారం నాకుండదు కదా చిన్నయ్య గారు. కన్న తండ్రి మీద కన్న కూతురి కంటే అధికారం ఎవరికుంటుందమ్మా? నిజం చెప్పేశాను దీప. నువ్వే కూతురు అన్న నిజం చెప్పేశాను. దాచుకోనవసరం లేదు. మనస్ఫూర్తిగా నాన్న అని పిలవచ్చు. కళ్ల ముందున్న కూతుర్ని గుర్తించడానికి ఈ తండ్రికి ఇంతకాలం పట్టిందమ్మా. దీపా, ఏమ్మా, జరిగిందంతా ఇప్పుడే కార్తీక్ చెప్పాడమ్మా. సరే, వాడంటే మేనల్లుడు. నిజం ఎప్పుడో తెలిసినా చెప్పకుండా దాచాడు. నువ్వు నా కన్న కూతురివే కదమ్మా. కళ్ల ముందే తిరుగుతూ నిన్ను అవమానిస్తున్నా, నీ ముందే వేరొకరిని అభిమానిస్తున్నా ఎలా తట్టుకోగలిగావమ్మా? ఆడదాని కన్నీటి బరువు భూదేవి కూడా మొయ్యలేదంటారు. అలాంటి కన్నీటిని నేల మీద పడకుండా, మా కంటికి కనిపించకుండా గుండెల్లో ఎలా మోసావమ్మా? తెలిసిన కాసేపటికే నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది నాకు చూపించండి అని అడిగాను. అంటే నా తండ్రి మనసు కన్నబిడ్డ కోసం అంత తాపత్రయపడింది. నాకెళ్ళి తీరడానికి దేవుడు ప్రసాదం కాదు, కడుపు నిండా భోజనం పెట్టాడు. పైనుంచి నేను నాకు తెలియకుండానే దూరం అయ్యాను, అలాగే అలాగే తెలియకుండానే దగ్గరయ్యాను. మీరు నన్ను చూసిన తర్వాత మీ నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట అమ్మ దీపా, అమ్మా దీప అని పిలిచావు నాన్న. అమ్మ దీపా, నువ్వు పిలిస్తే నాకు నన్ను పెంచిన తండ్రి గుర్తుకొచ్చాడు.
కానీ ఆ క్షణం నాకు తెలీదు నన్ను పిలిచేది నా కన్న తండ్రి అని. తెలిసిన తర్వాత చెప్పుకోలేకపోయాను నాన్న. ఎందుకు చెప్పుకోలేకపోయావు? నేనే చెప్పొద్దన్నాను మావయ్య. ఆపరా. నువ్విలా మాట్లాడుతుంటే నాకు నీ మీద అసహ్యం వేస్తోంది. ఈ నిజాలన్నీ ఎవరు దాయమన్నారు? ఎందుకు నాతో దీపని చెప్పనివ్వలేదు? దీపని సౌర్యని చంపాలనుకుంది జోస్నే మావయ్య. దీపే శివనారాయణ గారు అసలైన మనవరాలని తెలిసిన దగ్గర నుంచి దీపని ఆ ఇంటికి ఏ రకంగా దూరం చేయాలని చూస్తుంది. నువ్వే చెప్పావు కదా, జ్యోత్స్నకి, దాసుకి, దీపకి ఈ ముగ్గురికి ఏదో సంబంధం ఉంది అని. అది ఇదే. కానీ దీపే అసలైన వారసురాలని దాసమామయ్యకి, నాకు, జ్యోత్స్నకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆరుకి తెలిస్తే ఎక్కడ నోరు జారి నిజాన్ని బయటపడుతుందో అని జ్యోత్స్న దాసమామయ్యని చెప్పనివ్వలేదు. హాస్పిటల్లో పిల్లల్ని మార్చింది ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన సైదులు. వాడితోనే నిజం అంతమైపోవాలని ఆరు వాడిని చంపించింది. తన మనవరాలి స్థానం ఆ ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఆరు ఎలాంటి పాపం చేయడానికైనా సిద్ధంగా ఉండేది. ఇప్పుడు ఆ పని జ్యోత్స్న చేస్తుంది. నేను దీపని పెళ్లి చేసుకున్న తర్వాత మీరంతా నాతో మాట్లాడటం మానేశారు. కానీ మీరంతా ప్రమాదంలో ఉన్నారని మాకు తెలుసు. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. కానీ అదే టైంలో దీపకి ఆపరేషన్ చేయాల్సి రావడం, నా దగ్గర డబ్బులు లేకపోవడం, జ్యోత్స్న నాతో అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే డబ్బులు ఇస్తాను అని చెప్పింది. దీప బ్రతకాలి అంటే నువ్వు పని చేయాలి. ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలంటే ఏంటి అర్థం? ఆ అద్దాలు నేను తర్వాత రాసుకుంటాను. అప్పుడు దొరికింది మాకు అవకాశం మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టడానికి. మీకు ఇష్టం లేకపోయినా మీ ఇంటికి వచ్చాం, మీతో తిట్లు తిన్నాం, అవమానాలు పడ్డాం. అయినా సరే రాత్రి పగలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీకు కాపలాగా ఉన్నాం. అత్తకి జ్యోత్స్న తన హెల్త్ గురించి ఎందుకు నిజం చెప్పాలనుకుందో, టాబ్లెట్స్ ఎందుకు డస్ట్బిన్లో వేయాలనుకుందో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. నీకొక హెల్త్ ప్రాబ్లం ఉంది మమ్మీ. నీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ. అత్తేమో జ్యోత్స్నని దేవతలా చూస్తుంది. వీటిని దాటి నిజం చెప్పాలనుకున్నా నిజం తెలిస్తే అత్త ఏమవుతుందోనన్న భయం మాకిప్పటికీ ఉంది. మరింతకు ముందు చెప్పొచ్చు కదా అనొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మావయ్య. నిజం చెప్పనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంది. ఓసారి ఇంటి సమస్య, మరోసారి ఆస్తి సమస్య. ఇవన్నీ చక్కబెట్టిన తర్వాత చెప్పొచ్చు అనుకుంటూనే ఇంతకాలం గడిచిపోయింది. దీప ప్రెగ్నెంట్ అని తెలియగానే దీపకు పుట్టబోయే బిడ్డకు కూడా ఆస్తి మీద హక్కు ఉంటుందని కాళ్ళు అట్టుపెట్టి దీపని పడగొట్టిపోయింది. సుమిత్రతో పట్టుకుంది. వారసత్వాన్ని, ఆస్తి మీద హక్కుని వదులుతునే స్థితిలో జ్యోత్స్న లేదు మావయ్య. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడదు. ఇదంతా నాకు తెలియనంత వరకే తన ఆటలు. తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకుని ఇంటికి వెళ్తాను. మావయ్య, ఎవ్వరూ చెప్పినా వినేదే లేదు. నా కూతురు ఎవరో ఈ రోజే అందరికీ తెలియాలి. మావయ్య, మావయ్య ఆగు. అనయ్య, మావయ్య, రేపు నేను చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పనుంది. ఆ పనిని నేను చేస్తే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. అన్నీ కలుస్తానని కంగారుగా వెళ్ళిపోయాడు. బావను కలుస్తానని చెప్పాడు. ఎక్కడ ఏం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు. దాసు బావని దీపం కలిసి నిజం చెప్తే ఏం చెప్తాడు? అది జరగకూడదు అంటే నేను అత్త ఇంటికెళ్ళాలి. నేను ఎదురుగా ఉంటే దాసు నిజం చెప్పడు. అసలు దాసుని ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా దానిలో ఏదొకటి చేస్తే ఎస్, ఇది కరెక్ట్. లేదంటే జనానికి ఒకసారి భయపడి నేననుకు బీపీ తెచ్చుకోవాలి. ఏంటా స్పీడు? ఇప్పటికే స్లో అయ్యాను.
గేర్ మార్చి ముందుకెళ్ళకపోతే రైడ్లో స్లో ఏది నేనే. నువ్వెందుకు ఓడిపోతావు? నువ్వు శివన్నారాయణ గారి అసలైన వారసురాలివి. ఓడిపోయింది నేను. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నేను నమ్మట్లేదు. అది నిజమని నమ్మితే నేనెక్కడ నా కొడుకు విషయంలో నీ మీద పగ సాధిస్తానోనని భయపడి నువ్వు నా దగ్గర కూడా నటించటం మొదలుపెట్టావే. గ్రాని, ఇప్పటి వరకు ఆట మనం మొదలుపెట్టేవాళ్ళం. దాంట్లో ఎవరెవరు వచ్చేవారు. కానీ ఈసారి మనకి తెలియకుండానే మనం వేరొకరి ఆటలోకి వెళ్ళిపోయాం. ఈ ఆట ఎవరు మొదలుపెట్టారు ఖచ్చితంగా చెప్పలేను, కానీ 99.9% బావే అయ్యుండొచ్చు. ఆట కార్తీక్ మొదలుపెట్టుంటే ఈ పాటికి నీకు మంగళహారతులిచ్చే కార్యక్రమం మొదలై ఉండేది. ఎక్కడికి సాగనంపడానికి? పోలీస్ స్టేషన్కి. ఎక్కడికి సాగనంపడానికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? చేసిన పాపాలకి. గ్రాని, నేను నీ సొంత మనవరాల్ని. నువ్వు నా సొంత మనవరాలివి కాదు అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర డాక్టర్ హారిక ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. కాని నువ్వే దాసు కూతురు అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గరున్న ఆధారాలేంటి? కావాలంటే నువ్వు నన్ను DNA టెస్ట్ చేయించుకో. ఏ టెస్ట్లు అవసరం లేదు. కాని టైం దగ్గర పడింది. దేనికి? టైం దగ్గర పడింది అనేదానికంటే పాపం పండింది అంటే బెటరేమో. ఎవరిది? నీదే. బెదిరిస్తున్నావా? ఆ పని నువ్వు చేయాలనుకున్నావు, కాని నా కొడుకు తెలివిగా తప్పించుకుని పారిపోయాడు. మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు నీకు తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం యాక్టింగే! ఇన్ని రోజులు వాడే మీ నాన్నని నీ కొడుకు దాసు అంటూ పిలిచేదానివి. ఇప్పుడు నువ్వు దశరథు కూతురువని సాక్ష్యాధారాలతో తేలిపోయిన తర్వాత దాసు కిడ్నాప్ గురించి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నాన్నా అంటున్నావు. గ్రాని, ముందు నువ్వు నిద్రలో నుంచి బయటికి రావాలి. నువ్వు ఎవరో ఆడుతున్న గేమ్లో తిరుగుతున్నావు. కాసి ఏం చెప్పాడో విన్నావు కదా? బాబాయ్ కనిపించాడన్నావు కదా, ఏమన్నాడు? బావని కలుస్తానని చెప్పాడు. కలిస్తే నిజాలన్నీ బయటికొస్తాయి. నీకేంటి ప్రాబ్లం? ఏ, నీకోసం పోలీసులొస్తారనా? పోలీసులొస్తారు. నాకోసం కాదు, నీకోసం. నేనే కిడ్నాప్ చేయలేదు కదా. పిల్లల్ని మార్చి అంతకంటే పెద్ద పాపవే చేసావు గ్రాని. అది నా పాలిట వరమే కావచ్చు.